ఇంకా గ్రాండ్ ఇంకో సార్ చిన్నగా దీంట్లో ఎఫిషియన్సీ అండ్ మన ఈజీగా చేయడానికి -7 ఉదాహరణకు -7 + 5 ఎంత అనేది పిల్లలకు ఆలోచించినట్లయితే ఈ మధ్యలో రెడ్ లైన్ ఎప్పుడైతే దారాన్ని ఖండిస్తుందో అది ఆన్సర్ సార్ -7 సో -7 లైన్ దగ్గర దారం ఖండించింది సార్ ఉదాహరణ 2 మైనస్ -6 సార్ ఇప్పుడు -7 + 4 అని ఈ మధ్యలో దారము ఈ లైన్ పైన ఎక్కడైతే ఖండిస్తుందో అది ఆన్సర్ సార్ మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి ఇది -7 సార్ +4 -7 + 4 అంటే -3 సార్ ఆన్సర్ సో దారం అనేది ఖండించింది సార్ ఆ రేఖను దారం ఖండించింది సార్ అదే నంబర్ దగ్గర ఖండిస్తుంది సార్ ఏ సార్ ఈ 2 కింద ఉంది సార్ చూడండి 2 కిందికి ఉంది సార్ ఇది ఈ లైన్ సార్ ఈ లైన్ -3 దగ్గర కరెక్ట్గా -3 దగ్గర దారం ఉంటుంది సార్ -2 దగ్గర కిందికి వచ్చింది చూడండి ఇది ఏదైతే క్రాస్ అయితే సార్ సో ఆ విధంగా పర్సెంటేజ్ చూడండి సార్ పర్సెంటేజ్ చూడండి పిల్లవారికి 2 పేపర్ లేకుండా పర్సెంటేజ్ క్యాల్కులేషన్ చేయండి సార్ ఈ సర్కిల్స్ పార్ట్స్ సార్ ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ ఇది ఇక్కడ వరకు అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అండ్ బేస్ అండ్ అప్పర్ 2 కావాలి ఈ రెండింటి టోటల్ సర్ఫేస్ ఏరియా ఈ టోటల్ ఏంటంటే 6 స్పేసెస్ ఉంటాయి సార్ దీన్ని మేము 6 పీసెస్ కూడా మనం చేస్తే 6 స్పేసెస్ అంటే ఈ ఏరియా మొత్తం అనేది పుస్తకాల్లో నేర్చుకోవడానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అని వెరీ గుడ్
సార్ ఈ మ్యాథ్స్లో ప్రాబ్లం ఇచ్చాను సార్ ఇది ఒక్కటి కానీ కొంచెం అదే రవి 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 సో వాళ్ళకు రెడీ రెఫరెన్సెస్ అలా ఫార్ములా వాడికి కళ్ళు మూసుకుంటారు ఫార్ములా ఈ చార్ట్ ఏదైనా ఒక వస్తువుని ఇక్కడ పెట్టామంటే దానికి అన్ని మొత్తంలో ఉన్నటువంటి అన్ని భాగాలను కళ్ళ కట్టినట్టుగా పిల్లలు వివిధ రకాల ఏ షేప్ చేస్తూ ఉంటే ఎక్స్పెరిమెంట్ చేశాము 20,000 ఇంకా తెచ్చేయడానికి పెయింటింగ్ వేయించాం సార్ పెయింటింగ్ వేయించాం మ్యాట్ వేయించాము అంటే ఆ మూట్లో వేయించాము అంటే లాస్ట్లో నేను పేపర్ కనుక బాగా లాస్ట్ ఎగ్జిట్ చాలా సీట్ 40 ఛాన్సెస్ ఉన్నది ఈక్వేషన్ రాస్తాం
సో మళ్ళీ ఈ 2ను ఈ వైపు తీసుకొస్తే డివైడ్ చేస్తాం కాబట్టి లైఫ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ ప్లస్ లైఫ్. దీన్ని మళ్ళీ ఈ విధంగా రాసుకోవచ్చు, హ్యాపీ సగం లైఫ్ అనేది సగం హ్యాపీ మ్యాథమెటిక్స్ని జనరల్ సార్. స్వాగతం సుస్వాగతం సార్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏఆర్టీ హై స్కూల్ తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం. అదే సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదే వాళ్ళ నాన్నగారు యోగంటి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదే మాదిరిగా పూజ్యులు సౌమ్యులు మాటకు కట్టుబడి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రజా సేవకులు, నిరంతరము ప్రజల మధ్య ఉంటూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నటువంటి మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరియు ఏఆర్పి క్యాంపు మహోన్నతంగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. దాదాపు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు వివిధ ఉన్నత పదవుల్లో రాణిస్తూ మరియు వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఏఆర్పి పాఠశాలలో ఉన్నటువంటి అసౌకర్యంగా ఉండే కూడా కృతజ్ఞ వందనాలు మన పాఠశాల తరఫున కృష్ణారెడ్డి గారు, వారి దంపతులు వెంకటరెడ్డి గారు మరియు తిరుపతమ్మ గారు వాళ్ళ బాబాయి సాగా వీళ్ళు ప్రోత్సాహం చేత మరియు ఇక్కడ ముందుకు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో చదువును ముందుకు సాగించి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక చదివే తనకు ఆయుధంగా భావించి ముందుకెళ్ళి ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసి ఈరోజు ఎన్ఆర్ఐగా సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తూ మరి పాఠశాలకు ఇతోధికంగా నేను సహాయ సహకారం అందించాలనే తపన చేత మరి అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మ్యాథమెటిక్స్ పైన ఇంట్రెస్ట్. ఈరోజు సైన్స్ ల్యాబ్ ఉంది, గ్రంథాలయం చదువుకోవడానికి గ్రంథాలయం ఉంది, కానీ మ్యాథ్వర్కెళ్ళే చాలా అదొక భయంగా భావిస్తూ మ్యాథ్స్ వరకల్లే అదొక భూతంగా భావిస్తూ ఉన్నటువంటి తరుణంలో సాధ్యమైనంత వరకు గణిత ఉపాధ్యాయులు, నేను కూడా గణిత ఉపాధ్యాయులు సార్, అయితే వారికి ఓపియాను తొలగిస్తూ మోటివేషన్ చేస్తూ ఉంటాం. కానీ గణిత ల్యాబ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అందులోకి వెళ్ళగానే గణిత ల్యాబ్ అంటే మామూలుగా దాని చార్ట్స్ చూడడము, బొమ్మలు చూడడము, అక్కడ ఉన్నటువంటి చిన్నటువంటి వస్తువుల ద్వారా ఆ యొక్క భయం అనేది తొలగిపోయి మ్యాథ్స్లో ఏ విద్యార్థి అయితే పట్టు కొద్దిగా సంపాదించగలుగుతాడో ఫిజిక్స్ ఇతరత్ర సబ్జెక్టుల పైన కూడా అతనికి పట్టు వస్తుంది. కాబట్టి మ్యాథ్స్ పైన అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చేత అతను ముందుకు వచ్చి మరి గణిత ల్యాబ్ను ఓపెన్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇక్కడ మా దగ్గర సీనియర్గా ఉన్నటువంటి సాయిల్ గారు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తుంటారు. మరి వారికి సారు కలవడం, మధ్యవర్తి ఒక సార్ గారు కలవడం, మరి ఇట్లా మీరు స్టార్ట్ చేయండి అనే వరకులే అతను దాదాపు ఒక 80,000 సారు సహకరించి మరి సార్ చేయడం జరిగింది. మరి సార్ అనుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మరి దానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మరి చూపిస్తూ చేస్తూ మరి ఈరోజు ల్యాబ్ను మరి
మన గౌరవనీయులు పెద్దలు మరి ఎడ్యుకేషన్ పైన అంటే జ్ఞానం వెలుగు అంటే ఎడ్యుకేషన్ ముందుంటే జ్ఞానం అనేది మరి ఆ జ్ఞానం అనేది వస్తుంది అనే దాని కాన్సెప్ట్ సార్ గారు ఎక్కడికి వెళ్ళినా మరి ఎడ్యుకేషన్ పైన సారు మరి అడగడం చేయడము మరి ఎడ్యుకేషన్ని ఒక మంచి వేలో మరి చెయ్యాలనే తపన ఉండడము మన యొక్క నిజామాబాద్ వాస్తవాల యొక్క మనము మరి పుణ్యఫలం సార్ గారు ఎమ్మెల్యేగా ఉండడం మరి అటువంటి కాన్సెప్ట్ ఉండి మరి ఎడ్యుకేషన్ పైన ఇటు వైద్య రంగం పైన కూడా సార్కు అమితమైనటువంటి ఇంట్రెస్ట్ కలగడం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. సార్ గారు కూడా మరి ఈరోజు వచ్చి వారి చేత మరి వారు కరకమలం చేత వారి పాద పరుషు చేత మరి ఏదైతే పూర్వ వైభవము మరి ఈ పాఠశాలకు తీసుకొచ్చే క్రమంలో మా వంతు మరి కృషి చేస్తాం, అంకిత భావంతో పనిచేస్తాం. మరి సార్ గారు అన్నట్టు ఇప్పుడు విద్యార్థులను మరి అక్కడ ఉన్నటువంటి ల్యాబ్లో పరికరాల గురించి అడగడం జరిగింది. వారు కూడా సాధ్యమైనంత చెప్పడం. ఇక అన్నిట్లో కూడా ప్రతి 6th to 10th వరకు మ్యాథ్స్ క్లాస్ ఉన్నది అనుకుంటే ఆ మ్యాథ్స్ క్లాస్ కంపల్సరీగా గణిత ల్యాబ్లో మరి జరిగేటట్టు ఏర్పాటు చేస్తూ ఆ గణితం పైన మంచి అభిప్రాయం కలిగేటట్టు భయము తొలగేటట్టు మా వంతుగా కృషి చేస్తాము. మీరు రావడము మాకు చాలా ఆనందం సార్. మీరు రావడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి సహకరించారు. మీరు రావడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి అదే మాదిరిగా కృష్ణారెడ్డి గారు కూడా చాలా ఎదురు చూస్తూ వారు కూడా ఇప్పుడప్పుడు మరి గౌరవనీయులు వారితోనే కార్యక్రమంలో చేస్తే బాగుంటుంది అనేది అతని యొక్క సంకల్పం, అతని యొక్క కోరిక ఏదైతే ఉందో మీరు తీర్చినందుకు మరి మా అందరి తరఫున మా పాఠశాల తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను సార్. మీ యొక్క సన్నిధిలో మీ యొక్క సలహాలతో మీ యొక్క అడుగుదారులో మేమంతా నడుస్తూ ఎడ్యుకేషన్కు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మా వంతు సహాయ సహకారాలు కృషి చేస్తామని మీకు మాట ఇస్తున్నాం సార్. మీ అందరికి కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు సార్ గారిని మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హై స్కూల్ హెడ్ మాస్టర్ రమేష్ గారికి, ఇతర ఉపాధ్యాయులకు, అదేవిధంగా నాతో వచ్చేసిన జడ్పీ వైస్ చైర్మన్ రవిత గారికి, మన మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మనం అందరం ఎందుకు చదువుకుంటున్నాం, మనమందరం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళన్నా ఒక నాలెడ్జ్ ఏ పని చేయాలన్నా అవగాహన అవసరం. అవగాహన అంటే చదువుకుంటే అన్ని విధాల పనులు చేసుకోవచ్చని మన పెద్దలు చదువు కంపల్సరీ పెట్టారు. దాంట్లో భాగమే ఇక్కడ మనం చిన్న రైతులైనా ఏఆర్పి క్యాంపులో ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు అందరం కార్మికులు పనిచేసిన వాళ్ళం. ఇక్కడ కూడా మనం స్కూల్స్ కట్టుకున్నాం, విద్యాభ్యాసన చేస్తూ ఉన్నాం. కానీ దాన్ని ఇంకా ఉపయోగించుకోవాలని ఇక్కడ చదువుకున్న విద్యార్థి కృష్ణారెడ్డి గారు, నేను చదువుకున్నాను, అమెరికాలో సెటిల్ అయ్యాను, నాకున్నా లేకుండా ఈ చదువు మీద నేను కుటుంబాన్ని పోషించుకుంటే విధంగా ఎదిగాను అన్న ఉద్దేశంతో మరి కృష్ణారెడ్డి గారిని మన పిల్లలు బాగా చదవాలి, కేవలం టీచర్లు చెప్పిందే కాకుండా ప్రాక్టికల్లీ చూస్తే
తొందరగా అర్థమయ్యే విధంగా ఉట్టిగా చూస్తే అదేం ల్యాబ్ అనిపిస్తుంది. అటువంటి ల్యాబ్ని బహుశా వారి సూచనలా మీ సూచనలా కానీ వారి సూచనలా మీయా వారి సూచన ప్రకారం 80,000 ఇవ్వలేము. మీరు వచ్చి చాలా పైసలు ఇస్తారంటారు. మీరు అందరూ అట్లా జమైనాము. ఆయన సొంత పైసలు కష్టపడి మిత్రులు, నా మిత్రుల కొడుకులు బిడ్డలు బాగా చదవాలి, విద్యావంతులు కావాలి, మా లెక్క అమెరికా రావాలన్న ఉద్దేశంతో చేశాడు. దయచేసి టీచర్లకు గ్రామస్తులకు ఉపయోగించండి, మన పిల్లల్ని విద్యావంతులు చేయండి. ఇక్కడ కూడా పనికిరాని వాళ్ళు కొందరు ప్రతి గ్రామంలో 5-6 తయారై అందరిని బెదిరించే పద్ధతి 10 సంవత్సరాల నుంచి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మనం స్కూల్ డెవలప్మెంట్ అని కమిటీ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన పనులకు మనము మన పిల్లలు సఫర్ అవుతాం. స్కూల్లో కమిటీ వేస్తే టీచర్స్ వస్తున్నారా, మన పిల్లలకి ఏ పోర్షన్స్ వరకు వచ్చింది, ఏ టైంకి వచ్చింది, ఏం చెప్తా ఉన్నారు, అది చూసేది పోయి ఇక్కడ కట్టం ముద్దులో నేనే నా కమిషన్ స్కూల్ ఎట్లా కట్టు, నా పైసలు నాకు కావాలి. ఇదా ఒక ముఖ్యమంత్రి అనే వాళ్ళు తెలిసిన కేవలం స్వార్థాల కొరకు, వాళ్ళ ఓట్ల కొరకు ఈ విధంగా ప్రోత్సహించింది. మీరేమో దానికే సై. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి రేపు కమిటీ వేస్తా ఉంటాం. వేసినప్పుడు కేవలం కమిటీ చైర్మన్ స్కూల్కు రావాలి, నా పిల్లలకి ఎలా చదువు చెప్తా ఉన్నారు హెడ్ మాస్టర్ రిక్వెస్ట్ తోని మర్యాదతో మాట్లాడి తెచ్చుకోవాలి. నేను మర్యాద చెప్తే వాళ్ళు మర్యాద చెప్తారు. లాస్ అయ్యేది పిల్లలు. దయచేసి నేను మేము అందరూ బెదిరించుడు కాదు కానీ వ్యవస్థను బాగు చేసుకోమని చెప్తున్నాము. ఆ విధంగా కోఆర్డినేషన్ గా కమిటీలకు కాంట్రాక్టర్లకు వాళ్ళకేం సంబంధం లేదు. ఇంజనీర్లు కాంట్రాక్టర్లు చూసుకుంటారు. అదేవిధంగా ఆ కృష్ణారెడ్డి గారి తల్లిదండ్రులకు కూడా మరి వారు అంత విద్యావంతులై చాలా మంది ఉన్నారు, విద్యావంతులైన వాళ్ళు ఉన్నారు, అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మన గురించి మన పిల్లల గురించి ఇంత ఆలోచించి 80,000 మీరు నీడు ఇమని రోజన్నా ఒక 8,000 ఇమని అయితే దాన్ని గీండి అడగంటాం. అంతేనా? దానికి మాత్రం నడుపుతారు. ఠాకూర్ అటువంటి వాడు 80,000 పంపించారు. మరి 60,000 ఖర్చు అయితే అన్నాడు. ఇంకా 20,000 హెడ్ మాస్టర్ గారు ఈ టీచర్ చూసేటోళ్ళు ఎవరినా మ్యాథ్స్ మీరు కూడా మీ పేరేంటి సురేందర్ తప్పనిసరిగా ఆ 20,000 ఇంకా అవసరమైతే నేను కూడా ఇస్తాను. కొన్ని అంత చిన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ, కార్మికుల పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి వాళ్లకు చదువు వచ్చేటట్టు, తొందరగా అర్థమయ్యేటట్టు, ఇంకో క్లాసుకు పోయేటట్టు మీరు తప్పనిసరిగా ఆ విధంగా చేస్తూ మరి వారి తల్లిదండ్రులు నాకు అభినందిస్తా ఉన్నారు. మీరు ఏమన్నా పంపుతా అర్థనారా పంపమన్నారా? ఏమైనా రెడ్డి సార్ అర్థం ఏదికి రా పైసలు అని వడ్డలు అరుసుడు. మీరు వీడికి అర్థమైతే ఛాయ నువ్వు ఛాయకు సార్కు వాళ్ళు కొడుకు 80,000 పంపిస్తున్నా చెప్పిన అనుకు చెప్పలేదు. చెప్తే మీరు అందరికీ తెలుసు. చెప్పిడా? ఓహో ఏం పేరమ్మా? తిరుపతమ్మ. పేరు కూడా దొరుకుతాను పెట్టుకోవాలి. తల్లిదండ్రులు తిరుపతమ్మ పేరు పెట్టింది.
అదేవిధంగా వాళ్ళ ఫాదర్ తండ్రి పేరు కృష్ణారెడ్డి గారు, సరే తిరుపతమ్మ గారు, తండ్రి పేరు వెంకటరెడ్డి గారు. వాళ్ళకు కూడా గ్రామస్తులు సన్మానం చేయండి, ఒక రెస్పెక్ట్ ఇవ్వండి ఇచ్చి. అదేవిధంగా ఇక్కడ టైలర్స్ ఉన్నాయా? టైలర్స్ ఉన్నాయా? పర్వాలేదా? టైలర్స్ సరిపోతాయి, అవసరం లేదు కదా కొత్త. అంత స్ట్రెంత్ ఎంత ఉంది? 300 పైన ఉండాలి, సగమే ఉండాలి. నేనే మీకు గొప్పలు చెప్తున్నా కానీ మరి వేస్ట్. తల్లిదండ్రులకి ఇక్కడ వాళ్ళు ఎవరు చదువు లేకుండా బాబు, పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇక్కడికి వెళ్ళి అందరు ఇక్కడనే చదివించాలి. మేము హెడ్ మాస్టర్లకు టీచర్లకు చెప్తాం. రేపు జూన్లో మనం ప్రైవేటు వాళ్ళకు పంపద్దు, ఇక్కడనే మంచిగా చదివిద్దాం. 75% మార్కులు రావాలి. వస్తాయా? వస్తాయి. టీచర్స్ ఏది వస్తాయి. 75% పైననే మార్కులు తెస్తాం. పక్కత నేను కూడా జిమ్మేదారు ఉంటా. ఎందుకంటే అదే సంపద వచ్చింది దానికి నేను కూడా. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో 2 పిల్లలు ఉంటే సంవత్సరం 40,000 పోతా ఉన్నాయి. అంతేనా? మీకు ఇంకా తక్కువ చేయాలన్నా బయటకు ఏదైనా పంపుతున్నా చేతులు లేకుండా పేరెంట్స్ మీరు స్ట్రెంత్ ఫుల్ చేయండి. అందరూ ఊరోళ్ళు అందరూ నువ్వు కూడా ఎక్స్ సర్పంచ్ అందరూ కలిసి అదే సరే సరే స్ట్రెంత్ ఫుల్ చేయండి. ప్రతి స్కూల్లో స్ట్రెంత్ ఫుల్ చేద్దాం. ఆ పిల్లలకు టైలర్స్ కూడా ఇప్పటికే నేను 1.5 వ్యక్తి మన ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ బాత్రూములు పోతానికి ఇబ్బంది కాకుండా ఆ కొత్త టెక్నాలజీతో తెస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇక్కడ కూడా అవసరమైతే ఇంకో బాత్రూమ్స్ కు సాగడానికి ప్రతి స్కూల్లో ఒక 500 లీటర్స్ ఒక ట్యాంక్ పెట్టి దాంట్లో నింపి పెట్టుకొని మనకు నల్లు వచ్చినప్పుడు నల్ల నీళ్లు నింపి పెట్టి నీరు తాగడానికి అది యూజ్ చేసుకుంటూ ఆ ప్రతి స్కూల్కు ఒక ట్యాంక్ ఇచ్చి ఆ ట్యాంకులు నింపేందుకు ఒక దిమ్మ కట్టి చేయాలని అనుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ విధంగా చేద్దాం. అందరూ ఇక్కడికే పంపాలి. ఇప్పుడు అమెరికా పోయిన బాబు ఎక్కడ చదివినా ఇక్కడ, మరి మీ పిల్లలు ఏడ చదువుతున్నాయి? ఏడా చెప్పు నవ్వు. ఇక్కడ చదువుతున్నారా? అక్కడ చదువుతారు, బోధన వేయటోళ్ళు ఉన్నారు కదా. పైసలు మీకు లేక కాదు, పైసలు ఉన్నోళ్ళు కూడా అంతకంటే మంచి చదువు చెప్తుంటారు ఇక్కడ. అర్థమైందా? మీ ఆడవాళ్ళందరూ మాట్లాడుకోండి. మంచిగా చదువుకున్న టీచర్లు వీళ్ళందరూ బాగా చదువుకున్న టీచర్లు కాబట్టి తప్పనిసరిగా స్కూల్స్ ఇంకా రూమ్స్ కలిపోయినట్టుంది. స్ట్రెంత్ చేయాలి. ఈ కరెంటు బంద్ అంటే బంద్ అంటే పైసలు ఇచ్చుడు బంద్. అర్థమైందా? ఎందుకు నేను ఇంత చెప్పాను? నాకు 7 ఏళ్ళు వచ్చి మీకు
పిల్లలకు చదువు మంచిగా రావాలి, మీ పైసలు మన పైసలు మన దగ్గర ఉండాలి, వాడికి చదువు రావాలి. చదువు చెప్పించే బాధ్యత రాని వాళ్ళ సహకార. ఇప్పుడు ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కదా, అందరూ కొత్తగా కూడా టీచర్లని ట్రైనింగ్ పంపించి ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేపిస్తా ఉన్నాం. అర్థమైందా? అన్ని చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఏదన్నా వాళ్ళకు మనకు ఏం డిఫరెంట్ అందరు చెప్పలేరు. మంచిగా కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇన్వాల్వ్ చేయాలన్న వాళ్ళు, మన పిల్లలకు ఇక్కడనే మంచిగా ఏం కావాలి, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మనం ఇక్కడ ఏం తక్కువ ఉన్నది ఆ విధంగా చేయడానికి ఏమి ఇబ్బంది, అదొక్కటి ఆలోచిస్తే తప్పనిసరిగా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. అదే విధంగా చేసే ఆర్డర్ ఎవరు చేయాలి, ఆర్డర్ ఎవరు నేను ఇచ్చినట్టు చేసుకో. అరే అరే ఒకరు జాబ్ చేస్తున్నారు, ఇచ్చుడు కాదు, స్ట్రెంత్ ఫుల్ చేయండి, బాత్రూములు, బోరు, డ్రింకింగ్ వాటర్ అన్ని చేపిస్తాం.